అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి ప్రధానమైనటువంటి 120 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యేకి ఇప్పుడు షాక్ తగిలింది. టీవీకి చెందినటువంటి ఈ సేతుపతి అనే ఎమ్మెల్యే పెరిగికుప్పల మీద ఒకే ఒక్క ఓటుతో గెలవడం జరిగింది. అయితే అటు డిఎంకేకి చెందినటువంటి పెరిగికుప్పల్ మంత్రిగా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆయన ఈ ఒక్క ఓటుతో ఓడిపోయారు. 83,574 ఈయనకు వచ్చాయి. అటు టీవీకి సేతుపతికి 83,575 ఆయనకు వచ్చాయి. ఒకే ఒక్క ఓటు. అయితే దీని గురించి ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అవకతవకలు జరిగాయి, అందులో కౌంటింగ్ చేయలేదు, అందుకే నేను ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాను, ఆయన ఒక్క ఓటు తేడాతో గెలవడం జరిగింది, ఈ కౌంటింగ్లో అవకతవకలు జరిగాయి కాబట్టి మళ్ళీ రీకౌంట్ చేయాలని మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ఈయన ఓటు ఏదైతే ఉందో అంటే బల పరీక్షలో ఇప్పుడు ఈయన ఓటు అయితే చెల్లదని హైకోర్టు అయితే చెప్పింది. కాబట్టి రీకౌంట్ అయ్యేంత వరకు కూడా ఈయన ఓటును వినియోగించకూడదని నోటీసులు ఇచ్చింది హైకోర్టు. సో ఇప్పుడు విజయ్కి 120 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు, మద్దతు తెలిపారు. ఇప్పుడు ఇందులో ఇతను లేడు కాబట్టి, సేతుపతి కనుక లేడు కాబట్టి అప్పుడు 119 మందిగా వస్తారు. 118 మంది సరిపోతారు. అలాగే డిఎంకే ఎమ్మెల్యేలు కూడా చాలామంది కొంతమంది బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి విజయ బల పరీక్షలో ఎటువంటి అంతరాయం అయితే ఏర్పడదు. కాకపోతే ఈ ఒక్క ఓటుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే రీకౌంట్లో కనుక ఓడిపోతే ఆ ఎమ్మెల్యేకి చాలా పెద్ద షాక్.